సో ఇది కరెక్టా? సో మనం చేసిన ఫార్ములా తప్పు. ఎందుకని మనకు తెలిసింది ఏంటి? 40 మొత్తం కలిపి 200 రావాల్సింది మనం ఎంత చేసాం? 770 చేసాం. ఇది కరెక్ట్ కాదు. క్యాలిక్యులేషన్ ఎందుకని క్యాలిక్యులేషన్ కరెక్ట్ కాదు? మనం ఇండివిజువల్ గా సమ్ములు చేసి తర్వాత ఇంటూ చేసాం. సో దీనివల్ల మనకి ఏంటి ప్రాబ్లమ్స్ అంటే ఇండివిజువల్ గా సమ్ చేయాలి, మళ్ళీ దాన్ని ఇంటూ చేశాక మనం క్యాలిక్యులేషన్ చేసాం. అంటే ఇప్పుడు ఇక్కడ 3 ఫార్ములాస్ క్యాలిక్యులేట్ చేసినా కూడా మనం తప్పుగా క్యాలిక్యులేట్ చేసాం. సో వాడు అలా అంటలేదు. వాడు ఏమన్నాడు? 40 into 2, 20 into 3, 10 into 6 మొత్తం కలిపి సమ్ చేసి నాకు టోటల్ సేల్స్ చూపించమన్నాడు. సో మనం చేసిన తప్పు కదా. మనం చేసింది ఏంటి? మొత్తం టోటల్ కాస్ట్ ప్రైస్ చేసాం, టోటల్ క్వాంటిటీ చేసాం. సో ఇలా చేయకుండా మనం సమ్ చెయ్యాలి అంటే మన కోసం ఏం చేశారంటే ఇక్కడ డాక్స్ లో కొత్తగా ఒక ఫంక్షన్స్ తీసుకొచ్చారు. దాన్నే సమ్ ఎక్స్ ఫంక్షన్స్ అన్నాం. అంటే ఎక్స్ అంటే ఏంటి? మల్టిపుల్ కాలమ్స్ ఇన్వాల్వ్ చేయాలి. ఇక్కడ మల్టిపుల్ కాలమ్స్ ఏమైనా ఈ వరకు మనకు ఒక కాలమ్ ఇన్వాల్వ్ చేస్తుంది కాబట్టి ఒక కాలమ్ తోటే చేసాం మనం. ఇప్పుడు మల్టిపుల్ కాలమ్స్ అంటే ఏంటి? కాస్ట్ ప్రైస్ ఉంది, క్వాంటిటీ ఉంది. ఈ రెండు మల్టిపుల్ కాలమ్స్ కదా. సో ఈ రెండింటిని ఇన్వాల్వ్ చేసి ఎలా క్రియేట్ చేస్తాం? సో దానికోసం ఏం చేస్తాం అంటే ఇది కూడా మెజర్ గా క్రియేట్ చేస్తాం. సో లెట్స్ సీ హౌ ఇట్ ఈస్ క్యాలిక్యులేటింగ్. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం దీన్ని? సో మల్టిపుల్ కాలమ్స్ కి సింపుల్ థింగ్. సో ఎక్స్ అని ఉంటే మల్టిపుల్ కాలమ్స్ ని ఇన్వాల్వ్ చేస్తుంది. సింపుల్ సమ్ అంటే ఒక కాలమ్ నే ఇన్వాల్వ్ చేస్తుంది. సో నేను ఇక్కడ ఏం రాస్తాను? సమ్ ఎక్స్ అని రాస్తే ఫస్ట్ ఏం అడుగుతుంది? అది ఏ టేబుల్ నుంచి తీసుకుంటున్నారు అని అడుగుతుంది. ఏ టేబుల్ మంది? మన టేబుల్ పేరే టేబుల్. ఓకే, సో టేబుల్ అని క్లిక్ చేస్తే టేబుల్ వచ్చింది. దాంట్లో ఏమేమి ఎక్స్ప్రెషన్ అంటే ఏమేమి కాలమ్స్ ని చేయాలనుకుంటున్నారు. ఎక్స్ప్రెషన్ మనకి ఏం చెప్పాడు? కాస్ట్ ప్రైస్ ఇంటూ క్వాంటిటీ. కాస్ట్ ప్రైస్ అనే టేబుల్ ఇది మెజర్. ఇది చూడకండి, ఇది మన మెజర్. మనకి ఎప్పుడైనా కాలం తోటి ఏముంటది? కాలం నేమ్ అలాంగ్ విత్ ది ఏముంటది? టేబుల్ నేమ్. కాస్ట్ ప్రైస్ ఇంటూ క్వాంటిటీ. చూసారా? ఈ రెండు కలిపి ఉన్నాయి. చూసారా? కాస్ట్ ప్రైస్ ఇంటూ క్వాంటిటీ. ఈ రెండు కలిపి మనం ఏం చేస్తున్నాం? ఒక ఫార్ములా రాసాం, దాన్ని మనం ఎక్స్ప్రెషన్ అంటాం. సో దెన్ ఇదంతా కలిపి మనం ఏం చేస్తున్నాం అంటే ఫస్ట్ ఈ ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేట్ అయ్యి తర్వాత ఏమవుతుంది? దాంట్లో మల్టిపుల్ కాలమ్స్ ఇన్వాల్వ్ అయ్యి తర్వాత దాన్ని సమ్ చేసుకుంటుంది. అంటే తర్వాత సమ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు చూద్దాం సో ఏం జరుగుతుందో. సో ఇన్ని ఫార్ములాస్ రాయాల్సిన అవసరం లేదు, జస్ట్ సింపుల్ దగ్గర. సో నేను ఏం చేస్తాను? టోటల్ ఆల్రెడీ అదే సేమ్ నేమ్ ఇచ్చాను కాబట్టి సో దీనికి ఏదైనా ఒక నేమ్ డిఫరెన్స్ చేయాలి కాబట్టి total_sales చేశాను. ఓకే, ఇప్పుడు సారీ ఆల్రెడీ total_sales కూడా ఉంది. సో దీనికి ఒక చిన్నది _1 పెడదాం. ఓకే, సో లైక్ సో దానికి అంటే సేమ్ నేమ్ తోటి యూజ్ అవ్వదు అనమాట అందుకు. సో మళ్ళీ ఇంకొకసారి మనం ఒక కార్డ్ లాగుదాం. సో కార్డ్ లాగి మనం చూద్దాం. సో లెట్స్ సీ ఒక కార్డ్ తీసుకుని వచ్చి సో ఇక్కడ ప్లేస్ చేసి మనం టోటల్ సేల్స్ చూద్దాం. సో ఇప్పుడు కరెక్ట్ గా వచ్చిందా? సో కరెక్ట్ గా వచ్చింది కదా. సో 200. సో దిస్ ఈస్ ద యూజ్ ఆఫ్ సమ్ ఎక్స్ అన్నమాట. సో నార్మల్ గా సమ్ ఎప్పుడు యూజ్ చేస్తాం? సింగిల్ కాలమ్ ఇన్వాల్వ్ అయినప్పుడు సమ్ యూజ్ చేసేచ్చు. కానీ మల్టిపుల్ కాలమ్స్ ఇలాంటి ఫార్ములా ఇన్క్లూడ్ అయింది అనుకోండి, దాన్ని యూ విల్ ట్రై టు యూజ్ సమ్ ఎక్స్. ఇప్పుడు అదే ఈ టేబుల్ లోకి లాగాను అనుకోండి. సో చూడండి మనకి కరెక్ట్ క్యాలిక్యులేషన్స్ కూడా ఇస్తుంది. సో లెట్స్ ఇప్పుడు నేను ఈ టేబుల్ లోకి అదే టోటల్ సేల్స్ _1 లాగాను అనుకోండి. సో వేర్ యూ కెన్ సీ దట్ ఇది 80, ఇది 60, ఇది 60. సరిపోయిందా? 200 వచ్చిందా? సో మనం దీన్ని లాగామనుకోండి. లెట్స్ మన ప్రీవియస్ గా లాగింది కూడా తీసుకుని వచ్చి పెడదాం. సో ఇది కూడా కరెక్ట్ గానే వస్తుంది, కానీ టోటల్ వాల్యూ చూస్తే తప్పు వస్తుంది. చూసారా? అది ఏం చేస్తుంది? 70 into 11 చేసేస్తుంది. అది కాదు కరెక్ట్, రైట్? 70 into 11 కాదు. సో అందుకు ఇది వాడకూడదు. సో అలాంటి సిచ్యువేషన్ లో మల్టిపుల్ కాలమ్స్ ఎక్స్ప్రెషన్ లాంటివి అడిగాడు అనుకోండి, రెండింటిని కలిపి ఇంటూ చేసి దానిలోంచి సమ్ చేయమన్నాడు అంటే సమ్ ఎక్స్ యూజ్ చేయాలి. సో లేదు అనుకుంటే నార్మల్ సింగిల్ కాలమ్ ఇన్వాల్వ్ అయితే నార్మల్ గా సమ్ చేసుకోవచ్చు, రైట్? సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సమ్ అండ్ సమ్ ఎక్స్. సో ఇలాంటివి కొంచెం మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. అంటే కొత్తగా ఈ కాలమ్ కొన్ని కొత్త ఫార్ములాస్ మాట, ఇవన్నీ కూడా మెజర్స్ చెప్తున్నాం మనం, ఇవన్నీ మెజర్స్ చెప్తున్నాము. సో ఈ మెజర్స్ కూడా ఏం చేస్తున్నాము? మనం సింగిల్ కాలమ్ ఇన్వాల్వ్ చేస్తున్నాము, మల్టిపుల్ కాలమ్స్ ఇన్వాల్వ్ చేస్తున్నాము. సో దాంతో మనకి మారుతుంది. ఇప్పుడు అలాగే నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు మిన్ ఎక్స్, మ్యాక్స్ ఎక్స్ కూడా ఉన్నాయి. అంటే ఇట్స్ నాట్ అబౌట్ ఓన్లీ సమ్ ఎక్స్ ఉంది అని కాదు. సో దాంతో పాటు ఏమున్నాయి? యావరేజ్ కూడా ఉన్నది, మిన్ కూడా ఉంది, మ్యాక్స్ ఎక్స్ ఉంది, కౌంట్ కూడా ఉంది ఎక్స్. సో అది ఎలా ఉపయోగపడుతుంది? అవి ఎలా ఉపయోగపడతాయి? సో అవి ఎలా ఉపయోగపడతాయి అంటే ఇప్పుడు చూడండి, దీంట్లో రేపొద్దున ఈ రెండు ఇంటూ చేసిన దాంట్లో హైయెస్ట్ కావాలి అన్నాడు. ఈ రెండు ఇంటూ చేసి దాంట్లో నుంచి వచ్చిన దాంట్లోంచి హైయెస్ట్ కావాలి అన్నాడు. అప్పుడు ఏం చేస్తారు మీరు? అంటే ఫస్ట్ అడేమన్నాడు? ఫస్ట్ మీరు ఈ రెండింటిని ఇంటూ చేయండి, ఇంటూ చేసిన దాంట్లోంచి హైయెస్ట్ కావాలి అన్నాడు అనుకోండి. సో అప్పుడు కూడా మనం ఏం చేస్తాం?
ఒక న్యూ మెజర్ రాస్తాం. సో వాడు ఒక మల్టిపుల్ కాలమ్స్ ఇన్వాల్వ్ చేశాడు. అప్పుడు వెంటనే మనకి ఏం గుర్తు రావాలి, సింగిల్ కాలం కాదు, అక్కడ మల్టిపుల్ కాలమ్స్ ఇన్వాల్వ్ చేస్తామని. సో ఎప్పుడైతే మల్టిపుల్ కాలమ్స్ ఇన్వాల్వ్ చేసాం అనుకుంటున్నామో అప్పుడు మనం ఏం చేయాలి, మ్యాక్స్ ఎక్స్. సో సేమ్ టేబుల్ ఓకే. ఎక్స్ప్రెషన్ ఏంటి ఇక్కడ, ఎక్స్ప్రెషన్ ఏంటి, కాస్ట్ ప్రైస్ ఇంటూ క్వాంటిటీ, రైట్. సో అంటే ఈ రెండు ఇంటూ అవుతాయి, ఇంటూ అయిన తర్వాత దాంట్లో ఉన్న మ్యాక్సిమం ప్రైస్ మ్యాక్స్. చూద్దాం. సో దీంట్లో హైయెస్ట్ ఎంత, 80 రావాలి. వచ్చిందా? అలాగే దీంట్లో మినిమం కావాలి అన్నాడు. సో సేమ్ ఫార్ములా, జస్ట్ మీరు ఏం చేయాలి, మినిమం బదులు మ్యాక్సిమం బదులు ఏం కావాలి, సో దీని బదులు ఏం పెడదాం, మిన్. మినిమం ఎంత, 60 కదా, 60. అలాగే యావరేజ్ కావాలనుకోండి, రెండింటిలో ఇంటూ చేసి మొత్తం దాంట్లో యావరేజ్ అన్నాడు అనుకోండి. ఇప్పుడు యావరేజ్ ఎంత అవుతుంది, 200 డివైడ్ బై 3 ఎంత వస్తుంది. సో 200 డివైడెడ్ బై 3 66.6 రావాలి. చూద్దాం యావరేజ్ ఎక్స్ చేస్తే. టేబుల్ అనే టేబుల్, సో వచ్చిందా, రైట్. సో అలాగే కౌంట్ కూడా ఉంది, కౌంట్ ఎక్స్. సో కౌంటింగ్ కూడా మిమ్మల్ని మల్టిపుల్ కాలమ్స్ మీద ఇన్వాల్వ్ చేసి కౌంట్ చేసేయమన్నాడు అనుకోండి. సో ఇలాంటి ఎక్స్ప్రెషన్ ఏదైనా కూడా, సో అప్పుడు కౌంట్ ఎక్స్ ఇన్స్టెడ్ ఆఫ్ యావరేజ్ ఎక్స్ మీరు కౌంట్ ఎక్స్ అని కూడా రాసుకోవచ్చు. కాకపోతే మీరు అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటంటే సింగిల్ కాలమ్ ఇన్వాల్వ్ చేస్తున్నారు అగ్రిగేటర్ లో అంటే మిమ్మల్ని టోటల్ యావరేజ్, కౌంట్, మినిమం, మాక్సిమం అని అడిగారంటే అగ్రిగేట్ ఫంక్షన్స్ యూజ్ చేస్తారు. సో దాంట్లో కూడా సింగిల్ కాలమ్ అంటే డైరెక్ట్ గా యావరేజ్, మిన్, మ్యాక్స్ అనేవి యూజ్ చేస్తారు. మల్టిపుల్ కాలమ్స్ ఇన్వాల్వ్ చేసి ఆ తర్వాత దాని మీద యావరేజ్ చేయమని అనుకోండి, దెన్ యూ విల్ కమ్ టు దీస్ ఫంక్షన్స్ నోన్ యాజ్ అగ్రిగేటర్ ఎక్స్ ఫంక్షన్స్. ఎక్స్ అంటే ఎక్స్ప్రెషన్, మల్టిపుల్ కాలమ్స్ ఇన్వాల్వ్ చేస్తారు. సో విచ్ విల్ బి ఇన్వాల్వ్డ్ ఇన్ ఏ రో బై రో అనాలిసిస్, అంటే ఇక రో బై రో ప్యాటర్న్ మీద రికార్డ్ అవుతూ ఉంటది, ప్లస్ టోటల్ వాల్యూని కూడా మీకు ఇస్తుంది. సో దట్ ఈస్ హౌ వీ కెన్ సీ ఇట్. సో దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ సమ్ ఎక్స్, యావరేజ్ ఎక్స్, అదే చెప్తున్నాడు. గాట్ ఇట్? అదే కింద రాసున్నాడు చూడండి. సో అదే రాసున్నాడు, సమ్ ఎక్స్ అంటే సేల్స్ అనే టేబుల్లో సేల్స్ నుంచి కాస్ట్ ప్రైస్ ఇంటూ క్వాంటిటీ. సో దాన్ని టోటల్ సేల్స్ మనం చూసాం కదా. అలాగే మనం కౌంట్ యూజ్ చేయొచ్చు. సో డిస్టింక్ట్ కౌంట్ యూజ్ చేసాం. కౌంట్ ఆఫ్ రోస్ అంటే ఇది కూడా మొత్తం నా టేబుల్లో ఎన్ని నెంబర్ ఆఫ్ రోస్ ఉన్నాయి, సో టోటల్ గా ఈ టేబుల్లో ఎన్ని నెంబర్ ఆఫ్ రోస్ ఉన్నాయని కావాలనుకోండి, అది కూడా ఒక సింగిల్ వాల్యూనే కదా ఇస్తుంది నాకు. సో దాన్ని కూడా మెజర్ గా చేస్తాను. ఇప్పుడు లైక్ ఈ టేబుల్లో ఎన్ని నెంబర్ ఆఫ్ రోస్ ఉన్నాయి, 3 రోస్ ఉన్నాయి. సో నాకు మొత్తం రోస్ కావాలి, ఎవడో అన్నాడు టోటల్ నెంబర్ ఆఫ్ రోస్ కావాలి. ఈ టేబుల్లో ఎన్ని నెంబర్ ఆఫ్ రోస్ ఉన్నాయో అన్ని నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ జరిగినట్టు అని. సో లెట్స్ సే టోటల్ నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ సో ఈజ్ ఈక్వల్ టు కౌంట్ ఆఫ్ ఎన్ని నెంబర్ ఆఫ్ రోస్ ఉంటే కౌంట్ ఆఫ్ ఏ టేబుల్ అనే. సో ఎన్ని నెంబర్ ఆఫ్ రోస్ ఉన్నాయి ఆ టేబుల్లో, అన్ని నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ జరిగినాయి. అంటే ప్రొడక్ట్ 1, 2, 3 ట్రాన్సాక్షన్ జరిగినాయి. సో అలా చూస్తే సో నాకు 3 నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ జరిగినాయి కాబట్టి 3 రోస్ ఉన్నాయంటే సో 3 రోస్. సో అలా సో అంటే వాళ్ళు ఇస్తారు మీకు ఫార్ములా చెప్తారు. లైక్ ఇప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ తీసుకోమంటున్నాం, ఎలా తీసుకోమంటాం, వాడు ఏం చెప్తారంటే టోటల్ నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఏమీ లేదు, మీ టేబుల్లో ఎన్ని
రోస్ ఉన్నాయో అవే నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అంటే వెంటనే మీరు ఏం చేస్తారు, కౌంట్ ఆఫ్ రోస్ ఆఫ్ చేస్తే మీకు నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ వస్తాయి అలాగే. సో దాని పేరే నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ పెట్టుకుంటారు అంతే. సో అలాగే మీ దాంట్లో ఏమైనా బ్లాంక్ వాల్యూస్ చెక్ చేయాలి అంటే సో కౌంట్ ఆఫ్ బ్లాంక్స్ అంటే మన దాంట్లో బ్లాంక్స్ ఏమైనా ఉన్నాయా, ఎన్ని నెంబర్ ఆఫ్ బ్లాంక్స్ ఉన్నాయి అని తెలియాలి అంటే సో సింపుల్ గా ఏం చేస్తారు, కౌంట్ ఆఫ్ బ్లాంక్. సో మీరు సింపుల్ గా మన దాంట్లో టేబుల్లో ఏమైనా బ్లాంక్స్ ఉన్నాయా లేదా అని చెక్ చేయాలనుకోండి, సో ఇంకొక మెజర్ క్రియేట్ చేస్తారు. సింపుల్ థింగ్ ఏం చేస్తారంటే సో ఇది కూడా అగ్రిగేట్ ఫంక్షన్, సింగిల్ వాల్యూ కదా, ఎన్ని నెంబర్ ఆఫ్ బ్లాంక్స్ ఉన్నాయి చూపించు చెప్పు అన్నారు అనుకోండి, కౌంట్ ఆఫ్ బ్లాంక్స్. సో అది కూడా చూడండి సింగిల్ కాలం. సో ఏ కాలం లో బ్లాంక్స్ ఉన్నాయని నువ్వు చెక్ చేయాలనుకుంటున్నారు, లైక్ ఏదైనా కాలం. సో ప్రొడక్ట్ అనే టేబుల్ కాలం లో ఉన్న నెంబర్ ఆఫ్ బ్లాంక్స్ ఏమైనా ఉన్నాయంటే అవి కౌంట్ చేయాలనుకుంటున్నారు. సో కౌంట్ ఆఫ్ బ్లాంక్స్. సో బ్లాంక్స్ అంటే ఎంటీ, ఏమీ లేదు వాల్యూ, అలాంటి దాన్ని బ్లాంక్ అంటుంది. సో ఇప్పుడు మన దాంట్లో ఏమి బ్లాంక్స్ లేవు కాబట్టి సో ఇట్ విల్ గివ్ మీ 0. సో ఇది కూడా బ్లాంక్ ఇస్తుంది అంటే డజంట్ హ్యావ్ ఎనీ బ్లాంక్ వాల్యూ కాబట్టి సో డజంట్ హ్యావ్ ఎనీ బ్లాంక్ అండి, రైట్. సో నెక్స్ట్ కౌంట్ ఆఫ్ ఏ కి కౌంట్ కి చిన్న డిఫరెన్స్ ఉందండి, ఇది ఒక్కటే గుర్తుంచుకోవాలి. సో కౌంట్ అనేది ఏం చేస్తుంది అంటే ఓన్లీ న్యూమరిక్ కాలమ్స్ నే కౌంట్ చేస్తుంది, అంటే ఓన్లీ ఫర్ న్యూమరిక్ కాలమ్స్, అంటే లైక్ ఇంటీజర్ కాలమ్స్. లైక్ ఇప్పుడు చూడండి ఇప్పుడు దీంట్లో ఇంటీజర్ కాలమ్స్ అంటే న్యూమరిక్ కాలమ్స్ అంటే ఇవి, ఆర్డర్ ఐడి కూడా న్యూమరిక్ టెక్స్ట్ కాలమ్. సో మనం ఏదైనా కూడా న్యూమరిక్ కాలమ్ గా మార్చాలి అనుకున్నాం అనుకోండి, సో లెట్స్ సే ఇది చూడండి రో ఐడి ఉంది, సో ఇది హోల్ నెంబర్, ఇది న్యూమరిక్ కాలమ్. సో ఈ కాలమ్స్ ని కౌంట్ చేయాలి అంటే దాంట్లో ఉన్న వాల్యూస్ ని కౌంట్ చేయాలి అంటే కౌంట్ ఫంక్షన్ ఉపయోగపడుతుంది. కానీ నాన్ న్యూమరిక్ ఫంక్షన్స్, నాన్ న్యూమరిక్ కౌంట్స్ ఉంటాయి కదా, లైక్ ఇవి నాన్ న్యూమరిక్ లైక్ టెక్స్ట్. సో దీంట్లో ఉన్న ఐటమ్స్ ని కౌంట్ చేయాలంటే ట్రై టు యూజ్ కౌంట్ ఎనీథింగ్ బట్ ఫర్గెట్ బ్లాంక్స్. బ్లాంక్స్ ని ఇగ్నోర్ చేస్తుంది, అంటే దీంట్లో ఉన్న బ్లాంక్స్ ఏమైనా ఉంటే వాటిని ఇగ్నోర్ చేస్తుంది. అంటే ఇట్ విల్ ఓన్లీ కౌంట్ ది ఐటమ్స్, ఏవైతే ఐటమ్స్ ఉంటాయో ఐటమ్స్ నే కౌంట్ చేస్తుంది, బ్లాంక్స్ ఉన్నప్పుడు కౌంట్ చేయదు. కౌంట్ ఆఫ్ ఏ కౌంట్స్ ఎనీథింగ్ బట్ ఫర్గెట్స్ బ్లాంక్స్. ఇది ఓన్లీ ఫర్ న్యూమరిక్ వాల్యూస్ నే కౌంట్ చేస్తుంది, నాన్ న్యూమరిక్ వాల్యూస్ ని కౌంట్ చేయదు. అందుకే ఇక్కడ కౌంట్ ఏ ఈస్ పెర్ఫెక్ట్ ఫర్ అస్ ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ ఏ కౌంట్. సో కౌంట్ అనేది ఓన్లీ ఏబిసి, ఒకే కాలం లో ఏబిసి 1 2 3 ఉన్నది అనుకోండి, అది ఓన్లీ 1 2 3 నే కౌంట్ చేస్తుంది. మీకు సింపుల్ గా చూపిస్తాను చూడండి, మీకు ఎక్సెల్ లో కూడా అంతే చేస్తుంది. ఇప్పుడు నేను 1 2 3 ఏ బి సిఎస్ అని అనుకోండి, సో 3 రైట్ 6 వాల్యూస్ ఉన్నాయి. సో లెట్స్ దీనికి నేను కింద కౌంట్ అని రాస్తాను, ఈజ్ ఈక్వల్ టు కౌంట్ ఆఫ్ మొత్తం వాల్యూస్ తీసుకున్నాను అనుకోండి, ఎంత ఇస్తుంది, అది 3 ఇస్తుంది. ఇది తప్పు, ఎందుకంటే దీంట్లో ఎన్ని ఉన్నాయి, 6 ఉన్నాయి. సో అలాగే కౌంట్ ఆఫ్ ఏ అని ఇచ్చాను అనుకోండి, ఇది కరెక్ట్ ఇస్తుంది. సో ఇట్ విల్ కౌంట్ న్యూమరిక్స్ యాజ్ వెల్ యాజ్ నాన్ న్యూమరిక్స్. అలాగే బ్లాంక్ వాల్యూ ఏదైనా ఇచ్చాం అనుకోండి, ఇక్కడ బ్లాంక్ ఇచ్చి మళ్ళీ ఇక్కడ ఏ ఇచ్చాం అనుకోండి, సో దే ఆర్ డిఫరెంట్, రైట్. సో దీంట్లో బ్లాంక్ ఒకటి ఉన్నది. సో లెట్స్ ఇప్పుడు ఇఫ్ ఐ వాంట్ టు కౌంట్ ఆఫ్ blank picture, so it was trying to say ఒక blank సో అంతే. అలాగే ఇదే కాలం అనుకోండి, ఇది ప్రొడక్ట్ అనే కాలం అనుకోండి, ఏదైనా కాలం అనుకోండి. సో ఇలాగా మీకు ఒక కాలం ఉంటే దాంట్లో ఈ ఫంక్షన్స్ యూస్ చేస్తే ఇలాంటి రిజల్ట్స్ ఇస్తాయి. సో దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఈ రేంజ్ ప్రకారం ఎక్సెల్ లో ఈ రేంజ్ బదులు మీరు ఏం చేస్తారు, ప్రొడక్ట్ అనే కాలం నేమ్ రాస్తారు. ఇక్కడైతే రేంజ్ ఇస్తారు, అక్కడ ఏం చేస్తారు, సింపుల్ గా కాలం నేమ్ రాస్తే సరిపోతుంది. సో క్లియరా? సో ఇవి మనం యూజ్ చేసే సమ్ ఆఫ్ ది అగ్రిగేటర్ ఫంక్షన్స్. సో చూడండి మనకు అనుకోకుండానే ఒక 5-6 ఫంక్షన్స్ మనం నేర్చేసుకునే వాళ్ళు, రైట్. సో ఇది దీంట్లో ముఖ్యమైన క్వశ్చన్ ఏంటంటే దే విల్ ఆస్క్ ఇన్ ఇంటర్వ్యూస్ మెజర్ ఎప్పుడు క్రియేట్ చేయాలి, క్యాలిక్యులేట్ కాలం ఎప్పుడు క్రియేట్ చేయాలి, క్యాలిక్యులేట్ టేబుల్ అంటే ఏంటి, నెక్స్ట్ సమ్కి సమ్ ఎక్స్ ఎప్పుడు యూజ్ చేస్తాం. సో అది దీంట్లో మంచి క్వశ్చన్స్, అది ప్లస్ ఇంక ఈ 2 క్వశ్చన్స్, కౌంట్ కి కౌంట్ ఏకి డిఫరెన్స్.
అలాగే డిస్టెంట్ కౌంట్ కి డిఫరెన్స్. డిస్టెంట్ కౌంట్ కి కౌంట్ డిఫరెన్స్ ఏంటి? ఇప్పుడు డిస్టెంట్ కౌంట్, ఇప్పుడు దీంట్లో 1 1 2 2 2 ఉన్నాయి అనుకోండి. సో నేను ఇది ఈక్వల్ టు కౌంట్ ఆఫ్ ఏ అన్న వాడినా ఒకటే, కౌంట్ ఆఫ్ ఏ ఆఫ్ ఇదంతా వాడాను అనుకోండి, ఎన్ని వస్తాయి? 5 వస్తాయి. అలాగే ఈజ్ ఈక్వల్ టు డిస్టెంట్ కౌంట్ ఇక్కడ లేదు, సో దాన్ని డీ కౌంట్ అంటారు ఇక్కడ. సో డిస్టెంట్ కౌంట్ ని డీ కౌంట్ అంటారు. సో డీ కౌంట్ కాదు, డిస్టెంట్ కౌంట్. డిస్టెంట్ ఉంటుందా? సో చూద్దాం. యా, కౌంట్ డిస్టెంట్ లేదా లేదంటున్నది ఎక్సెల్ అయినట్టు. సో జనరల్ గా ఇదే డిస్టెంట్ కౌంట్ అనుకోండి. సారీ, సో డిస్టెంట్ కౌంట్ అయితే ఇది ఎంత వస్తుంది? 2 వస్తుంది, which gives you distinct. సో మనం అక్కడ డిస్టెంట్ కౌంట్ అని రాస్తే నేను డిఫరెన్స్ చెప్తున్నాను. ఇది కౌంట్, ఇది కౌంట్, ఇది డిస్టెంట్, దట్ ఈస్ డిఫరెన్స్. గాట్ ఇట్? సో ఇది 10 మార్లు రిపీట్ అయినా మనం ఒకసారి 2 సార్లు కౌంట్ చేస్తాం. సో అది కరెక్ట్. ఒక్కోసారి ఆర్డర్ అయ్యాలంటే మల్టిపుల్ ఆర్డర్స్ ఉన్నా కూడా మనం ఒకసారి ఆర్డర్ కౌంట్ చేయాలి, ఎందుకంటే 3 ఐటమ్స్ యాడ్ చేసాడు ఇది ఈ ఆర్డర్ లో, కానీ అక్కడికి ఉన్నది ఒకటే ఆర్డర్ ఐడి. సో మొత్తం ఎన్ని నెంబర్ ఆఫ్ రోస్ అని కౌంట్ చేయాలంటే 5 అని కౌంట్ చేయొచ్చు, ఆర్ కౌంట్ ఆఫ్ రోస్ అని చేయొచ్చు, కౌంట్ చేసిన ఒకటి. క్లియరా? సో ఇవి ఇవాళ ఒకసారి మీరు ప్రాక్టీస్ చేయండి, మీకు అవుట్పుట్స్ ఒకసారి చూసుకోండి. నేను ఏదైతే చెప్పానో అలాగే చెక్ చేయండి. సో టుమారో విల్ స్టార్ట్ విత్ సమ్ టెక్స్ట్ ఫంక్షన్స్. ఇప్పుడు ఇవాళ మెజర్స్ చూసాం కదా, రేపు కొన్ని క్యాల్కులేటెడ్ కాలమ్స్ ఎలా క్రియేట్ చేయాలి. సో దీంట్లో 1 by 1 చేసుకుంటూ వెళ్తాను నేను ఇంకా. ఓకే, సో 1 by 1 ఒకటి చెప్పుకుంటూ దాని అవుట్పుట్ చూపిస్తాను మీకు. ఓకే, సో ఎప్పటికప్పుడు మీరు చేసేసి ఒకసారి చూసుకుంటే మీకు అవుట్పుట్, మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. ఓకే, సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ us. ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో జస్ట్ మీరు హ్యాండ్స్ ఆన్ తోటి ఒకసారి చేసి వాల్యూస్ అదే వస్తుందో రావట్లేదు. నేను యూజ్ చేసింది ఏమీ లేదు, మన ఏ ఫైల్, శాంపిల్ స్టోర్ ఫైల్ యూజ్ చేశాను. ఆ శాంపిల్ స్టోర్ ఫైల్ మీద రాసాను ఈ క్యాలిక్యులేషన్స్. క్లియరా? ఎనీ డౌట్స్? So tomorrow we'll see about some text functions. ఏ డౌట్స్ ఉంటే చెప్పండి. ఎగ్జిస్టింగ్ ఓకే, ఏ డౌట్స్ లేకపోతే విల్ మీట్ టుమారో. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. బాయ్.